ఒకటి 10 32 43 75 83 84 95 99 Hi, this is your host Nikhil Vijayandusima and we are back with one crazy, awesome, amazing episode అన్నమాట. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా నాకు కొంచెం చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది బికాస్ వీ హ్యావ్ 2 అమేజింగ్ గెస్ట్స్ ఆన్ మై సెట్ ఎందుకంటే నేనే వాళ్ళ ప్లేస్కి వచ్చాను బికాస్ వీ హ్యావ్ 2 క్యూట్ పీపుల్ హియర్, వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి. హలో, హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? Good. How are you? I am great and thanks for making me a part of your film promotion. Thank you. Congratulations to Thank both you. of you. అసలు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఐ థింక్ బిల్డ్ అవుతూ ఉంటుంది, అమ్మో ఏంటి 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 అని చెప్పేసి. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఫస్ట్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ Thank you. ఫర్ యువర్ మూవీ. ఓకే తేజ్, ఫస్ట్ థింగ్ నేను స్టార్టింగ్ మీ ఇద్దరితో ఒక ఓత్ వేయించుకుంటున్నాను ఇప్పుడు. ఓత్ ఓకేనా? ఇద్దరు ఇలాగా అంటే నేను చెప్పింది రిపీట్ చేయాలి. Okay. నిఖిల్ అనే నేను, కృతి అనే నేను, వైష్ణవ్ అనే నేను ఈ నిఖిల్ షోలో అన్ని నిజాలే చెప్తామని ఎటువంటి అబద్ధాలు చెప్పమని అంతఃకరణ శుద్ధితో నాకు ఎందుకో కుచ్ గడబడే ఎక్కడో అబద్ధాలు. అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నా అంతఃకరణ శుద్ధితో అంతకన్నా కాదు అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నా. డీల్. ఓకే, సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో వైష్ణవ్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా, డూ యూ రిమెంబర్ వెన్ వాజ్ యువర్ లాస్ట్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్? yesterday. నిన్న యాక్చువల్లీ నువ్వు రాసుకొని ముందే చేసి ఉంటా. లాస్ట్ 16 January పోస్ట్ చేస్తా. అవునా? ఎందుకు? ఐ మీన్ వై ఆర్ యూ సో లిటిల్? నీకు ఎవరైనా చెప్పారా లిటిల్ కొంచెం ఇన్యాక్టివ్ ఉంటున్నావు అని చెప్పి? ఎవరు చెప్పలేదు నాకు, ఎవరు చెప్పరు. అండ్ యూజువలీ నాకు ఏమనిపిస్తే చేస్తూ ఉంటారు వాట్ ఎవర్. అంతే, పర్టికులర్గా ఫార్మాట్ ఫాలో ఉన్నాను. దట్స్ టూ ఫేక్. ఓకే, సో కృతి, వెన్ వాజ్ యువర్ లాస్ట్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా? yesterday, before that I think last week because I was checking అంటే ఇద్దర్లో యునో ఎక్కువ యాక్టివ్ కృతి ఇస్ దేర్. తేజ్ నేను పోస్ట్ చేయాలి కాబట్టి అన్నట్టు అట్లా తుఫాన్ లాగా వచ్చి పోస్ట్ చేసి ఈస్ గోయింగ్ బ్యాక్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడన్నా విన్నట్టుందా, నెవర్ లూజ్ ద కిడ్ ఇన్ యూ? యా, దట్స్ మై #Batman. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్? అంటే దేనైనా చిన్న పిల్లలకి కల్మషం ఏమి ఉండదు అనమాట. సో చాలా ఫ్రీగా, చాలా హార్ట్ నుంచి చాలా ప్యూర్గా ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ లూజ్ దట్. అంటే ఐ లైక్ దట్ ఇన్ కిడ్స్. అందుకే పిల్లలు బాగా ఇష్టం నాకు, అందుకే రాసా నెవర్ లూజ్ ద కిడ్. నాకు కూడా ఇప్పుడు బ్యాట్మ్యాన్ అనేది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఐ స్టిల్ లవ్ బ్యాట్మ్యాన్. సో దట్స్ వై ఐఎమ్ బ్యాట్మ్యాన్ అని పెట్టుకుంటా. డూ యూ రిమెంబర్ యువర్ డిస్క్రిప్షన్? ఐ హావ్ రిటన్ బట్ ఐఎమ్ జస్ట్ I don't. I think it must be something about happiness, positive vibes. Yes, something like that only. Yes. Contrast. Ikkademo never lose the kid. Ikkademo positivity, positive vibes and చెప్పి. But kids are so positive, no? It's right. Not contrast. The #Batman is still like, you know, it's in my mind types అన్నమాట. ఇప్పుడు నేను ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, జస్ట్ సింపుల్ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగిన వెంటనే ఇఫ్ ఇట్స్ వైష్ణవ్ యూ షుడ్ టెల్ హిస్ నేమ్, ఇఫ్ ఇట్స్ కృతి యూ షుడ్ టెల్ హర్ నేమ్. ఓకే, ఓకేనా? what if he's like Kriti and I'm like అది మీరు యూనో చూడాలి. ఓకేనా? సెట్లో ఎక్కువ గోల చేసింది ఎవరు? గోల కొంచెం నేనే చేసుంటా. No, యాక్చువల్లీ ఎవరు చేయలేదు. No one. Who is more particular about food? నేనే, I think కృతి. నేనే, yeah. Is there any specific thing that, you know, ఇదే కావాలి అన్నట్టు you will have?
తినదు ఫుడ్, సో గట్టిగా ఎప్పుడు ఫుడ్ కావాలంటే ఇదే తింటుంది, ఆ పర్టికులర్ Yeah, ఐటమే తింటుంది. it's not like I won't have, I'll only have some particular thing. దట్ ఓన్లీ యూ నీడ్. Yeah. ఇది హూస్ ద కిడ్ ఇన్ బోత్ ఆఫ్ యూ? వైష్ణవ్. హూ గెట్స్ పిస్డ్ వెరీ క్విక్లీ ఆన్ సెట్? Not both of us. నాట్ No. ఇద్దరు They're very calm, very ఆల్వేస్ షార్ట్ కేం కావాలి, లైక్ షార్ట్ కేం కావాలి, చెయ్యాలి, దీంట్లోనే ఉంటాం ఇద్దరం. అంతేనా? హూ క్రాక్స్ లేమ్ జోక్స్? I think Nenu. Yes. Kriti does. హూ టుక్ మోర్ టేక్స్ ఫర్ అ సీన్? I think నేను యాక్చువల్లీ ఎందుకంటే తెలుగు కొంచెం యా ఐ థింక్ తన ఇంట్రొడక్షన్కి నేను ఒక సీన్ ఎమోషనల్ సీన్ నేను తీసుకున్నా, ఓకే. తను కూడా ఉంది దాంట్లో, తన ఇంట్రొడక్షన్ నేను ఉండను, బట్ మీ ఇద్దరం కలిసిన ఒక సీన్ ఉంటుంది. నేను ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు దీన్ని ఐ హ్యావ్ టు హోల్డర్ అండ్ క్రై అండ్ సే డైలాగ్ అనమాట. అది అవ్వలేదు నాకు, సమ్ టైం. ఓకే. అది చాలా అయినా యాక్చువల్లీ. మీ ఇద్దరి మీద చాలా మీమ్స్ వస్తున్నాయి తెలుసా ఇన్స్టాగ్రామ్లో? ఆర్ యు మీ వరకు వచ్చాయి అవి మీమ్స్ మా ఇద్దరికి? మీమ్స్ మీ ఇద్దరికి. కృతి మీద అయితే లైక్ కృతి మీద అసలు మెనీ మీమ్స్. సో some of my friends they keep sending this to me like what does this mean? You know, because వాళ్ళకి తెలుగు రాదు. సో ఎవరెవరైతే మీమ్స్ చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు. ఐ మీన్ ఇక్కడ నేను కమ్యూనికేట్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి మీకు కన్ఫర్మేషన్ వచ్చింది దట్ దే ఆర్ యాక్చువల్లీ యునో వాచింగ్ మీమ్స్. చాలా మీమ్స్ వచ్చాయి లైక్ వైష్ణవ్ ఇఫ్ యూ టెలింగ్ ఎనీథింగ్ ఇట్స్ వైష్ణవ్ అయితే ఇతను చెప్తే అది meme అయిపోతుంది. నాకు తెలిసి నేను కొన్ని చూసినవన్నీ ఎక్కువ కృతివే చూసాను నాకంటే. No, I saw a lot of yours. రియలీ? ఇప్పుడు మనం ఇంకో రౌండ్కి వెళ్ళిపోతున్నాం. అదేంటి ఎలా ఉండబోతుంది, ఆ బోర్డు కూడా అక్కడే ఉంది. ఓకే ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ ఫన్ అండ్ ఎక్సైటింగ్. లెట్స్ సీ. అంటే ఇక్కడ ఇద్దరికి కాంపిటీషన్ టైప్స్ ఉంటుంది. ఎవరు ఎక్కువ గెలుస్తారో ఎవరు ఎక్కువ చెప్తారో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ డూ దిస్ గైస్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. పిక్షనరీ మీకు తెలుసు కదా, పిక్షనరీలో చిన్న చేంజ్. ఇద్దరు ఒకేసారి గీస్తారు. నేను ఫస్ట్. ఓకే, మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? హలో, ఇద్దరు డ్రా చేయాలి. బట్ హూ వాంట్స్ టు డ్రా ఆన్ బోర్డ్? కృతి. No, please. లేడీస్ ఫస్ట్. No. సరే, తేజ్ ఫస్ట్. సో బేసిక్లీ మ్యాటర్ ఏంటంటే ఐ మీన్ వాట్ ఎవర్ తేజ్ డ్రాస్ ఆన్ ద పేపర్, అకార్డింగ్ ద స్ట్రోక్స్ యూ హ్యావ్ టు డ్రా ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ హియర్. ఓకే, యూ గాట్ ద పాయింట్? ఓకే, అర్థమైందా? సో ఎవరు ఫస్ట్ వస్తారు? సరే, రా. కృతి, యూ ఆల్సో. క్లూ ఇవ్వరా? అందరికి ఇష్టమైంది అది. ఎవ్రీబడి లవ్స్ ఇట్. It's cute. ఇట్స్ క్యూట్. ఇట్స్ వెరీ క్యూట్. అని చెప్పి ఇంకింద అది కూడా చెప్పేసి చెప్పు సార్, ఫస్ట్ నుంచి మళ్ళీ. హీస్ కమింగ్ దేర్ లలిత్. No. గోవానా? ఓకే, చెప్పానా? ఇట్స్ నువ్వు ఏం గీసావు? వాట్ డిడ్ ఐ టెల్ యూ? Dog. No. డాగ్ ఓన్లీ ఐ టోల్డ్. ఓహో, డాగ్. So I was drawing circle and then ears. యాక్చువల్లీ డాగ్ ఫేస్ గీస్తుంది ఆమె. ఓహో, దాని వల్ల డిఓజీ అని రాయొచ్చు కదా. But I have to draw and no. అవునా? ఇంకెందుకండి పెట్టుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ హౌ కృతి ఇస్ గోయింగ్ టు. కానీ ఓకే, ఇది యూ షుడ్ రైట్. ఓకే, ఇట్స్ ఎ వర్డ్ కదా. ఇట్స్ ద వర్డ్. ఓకే. Hello, once only you are supposed to write. Is it? Oh. Arre, easy. Amma, finally. Okay, one. Hashtag. Hashtag by Amma. Crazy. So Kriti, you get 1 point. You should draw again image, okay? But easy one, okay? Okay. Clue levu, ఏం లేవు, only one take. ఇది image, not the word, okay? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫాస్ట్గా గీసేస్తున్నా. ఇప్పుడు ఏంటిది? బోటా? కాదు, No. నువ్వు ఆల్రెడీ అంతే, గీసేసావు, కానీ దాని నేమ్ వాట్ ఇస్ దట్ కాల్డ్? సన్సెట్, సన్ రైజ్, No. అలా ఓపెన్ బీచ్. రైట్. ఓకే, ఇంకో 2 more words. This is the word. ఓకే, Write it. దిస్ ద వర్డ్, దిస్ ద హోల్ థింగ్. దిస్ కూడా. కాదు, ఓ, అదే. అదొకటి.
అన్ని సార్లు గీయకూడదు, ఒక్కసారే. ఇంకా సంబంధం లేదు, ఒక్కసారి, ఓన్లీ వన్స్. ఇదిగో ఓకే సరే అది ఇరేజ్ చేస్తాం, మొత్తం ఇరేజ్ అక్కడ కూడా. అక్కడ యాజ్ గీసేసినట్టు ఇది. ఓకే పా సూపర్. ఇంకా నువ్వు ఆకు వెళ్ళిపో. Is it A? అసలు మా అమ్మాయికి అసలు రసం మళ్ళీ రబ్ చేసి. సెన్సేషన్ లేదా ఇక్కడ? No, it's a bone. బోనా? సరే ఇక్కడ గీసేదా? ఇంకో వర్డ్, ఇంకో నెక్స్ట్ కి ఐ థింక్ షీ షుడ్ అండర్స్టాండ్. నీకు Can I give up? నీకు నా మధ్యన ఏముంది క్యారెక్టర్లో? Love you, I. దాన్ని నిన్ను What? How do you write I? అయ్యి ఇదిగో కెమెరా చూపిస్తా కాబట్టి చూడు. What it's like is అయ్యి like. అంటే నాది కొంచెం కర్సివ్ కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కర్సివ్ అంటారండి దాన్ని ప్రపంచంలో. కర్సివ్ అంటే నాకు తెలిసి ఇలా ఉంటది. మీ కర్సివ్ ఏంటో ఒకసారి చూపించరా? అదన్నీ బ్లాక్ లెటర్స్ తెలుసా? సో ఫస్ట్ ఇప్పుడు ఐ లవ్ యూ నువ్వు రాయమంటే ఎలా రాస్తావు నీ రైటింగ్ లో? అది cursive. మొదలు కర్సివ్ వస్తుంది, అందుకే మార్కులు గొప్పగా వచ్చాయి నాకు. మీ రైటింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గీస్తావేమో. నాదే బెటర్. It's easier, but. ఓకే సో ఇంకో లాస్ట్ వర్డ్ ఉంది. ఆ లాస్ట్ వర్డ్ ఏంటంటే, కానీ వర్డ్ ఇవ్వనా మనం? I'll write it, no? How can I? ఓన్లీ వన్స్, వన్ టేక్. నువ్వు చెప్తుంది డిస్టర్బ్ అయిపోవచ్చు. ఓకే రెడీ. అరే ఒక్క టేక్ కంటే ఎక్కువ చేస్తే చెప్పండి. అమ్మ ఫైనలీ తులు. Yes. That's how you write letter. అది యాక్చువల్లీ కరెక్ట్గా. ఎట్లా? సరే ఇప్పుడు తులు అంటే గుర్తొచ్చింది. తులులో నేర్చుకున్నావు నువ్వు ఏమన్నా? ఇప్పుడే ఎరెంచెవులు Enchauler. ఎంచెవులరు Enchauler అంటే ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు ఇంకా అంతే. ఇంకా ఎరెంచెవులరు అంటే Enchauler అంటే మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు ఈ రెండు వర్డ్స్. కానీ అమ్మాయి అంత బాగా తెలుగు మొత్తం ఇక్కడ వచ్చాక నువ్వు ఒకసారి తులులో మాట్లాడేదన్నా? మీరు చెప్పండి, నేను అది తులులో చెప్తాను. నువ్వు తులులో మాట్లాడు, ఏం పడుతుంది దాన్ని అర్థం చేసుకుని నేర్చుకుంటే చూద్దాం ఒకసారి. అలా వచ్చావా నువ్వు? సరే ఇందులో నువ్వు తులు నువ్వు కరెక్ట్ గా గెస్ట్ చేసావు, అండ్ బేబమ్మ కరెక్ట్ గా గెస్ట్ చేసావు. మన బాబు గారు ఐ లవ్ యూ పిగ్ డాగ్ రెండు చేయలేదు, బట్ స్టిల్ ఇద్దరు కోఆర్డినేషన్ ఇంకా బాగానే ఉంది. సో విల్ గో బ్యాక్ టు అవర్ ఇంటర్వ్యూ. వీరిద్దరు అసలు టక్ 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 అసలు వినపడదు కూడా పక్క వాళ్ళకి ఏం మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకుంటారు. ఐ వాజ్ లైక్ ట్రైయింగ్ ఏమైనా ఫుల్ దేర్ లైక్, కానీ అస్సలు వినపడలేదు. వైష్ణవే చాలా అంటే మెల్లిగా మాట్లాడతాడు, అండ్ కృతి ఈజ్ ఆల్సో లైక్ అలా. No, my ears are paining. Like, you know, Vaishnav తెలుసు, like he talks like that only, but ఇద్దరు సరిపోయారు అనమాట. ఈ చెవు నుంచి ఆ చెవుకు తప్ప ఎవరికి వినిపించట్లేదు. అది నేను ఏదైనా లెగ్ పూల్ చేద్దామంటే. ఎనీవేస్, సో వీఆర్ డన్ విత్ అవర్ డ్రాయింగ్ ఆర్ పిక్షనరీ, వాట్ ఎవర్ దట్ రౌండ్ ఇస్ కాల్డ్. ఇద్దరు బాగానే చెప్పారు. తేజ్ రైటింగ్ మన తులు వద్దండి, మీ తులు వద్దు, నాకు అర్థమైంది ఇప్పుడే. కొంచెం వినిపించారు, వద్దు విరించి నన్ను. ఇఫ్ యూ వాంట్ టు యునో టెల్ 2 good things, టెల్ ఇన్ తులు, నో ఐ విల్ రిపీట్. ఈ బారి ఎడ్డే మల్తుందుల్ల చెప్పు. నాకు అడిగే కదా అమ్మాయి తెలుగు నేర్చుకుని you're doing very well. ఈరు బారి ఎడ్డే తిట్టరా? ఎడ్డే మల్తుందుల్లర్ మైతున్ మల్తోన్ మల్తున్ మల్తోందుల్లర్ మల్తోందుల్లర్. He's speaking as if he was బాగానే తెలుగు అసలు అన్నట్టు. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూర్ యాంగ్రీ,
ఏ నాకు చిరాకు రప్పించుకో తులులో హౌ విల్ టెల్ డోంట్ ఇరిటేట్ మీ. Actually, Tulu, I don't know if that's how they've taught me, but it's very respectful for some reason. I don't know any bad words. Like not even one. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ pissed now, like why, how would you tell that? Malpochi, but don't do that. If Tej is continuously irritating, what was the immediate? He's not irritating at all. If just in case That's what it's case hypothetically అంటుంటే also. ఊరుకోవట్లేదు చూసారా అండి అసలు. If I said just Even if it's very difficult to imagine, but Malpochi is what we would say. Like, don't do that. don't do that. That's Yeah, all. that's all. Yeah. Okay. But I think that's the worst of. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఏంటంటే యాజ్ అ ఫ్యాన్ ఎవరైనా యూనో మీ ఇద్దరి దగ్గరికి వచ్చి గివ్ అస్ 3 reasons ఉప్పెన చూస్తే యూనో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని 3 కారణాలు మిమ్మల్ని అడిగితే తేజ్ మీరు ఏం చెప్తారు? దీని వెనకాల డెఫినెట్గా డివైన్ పాయింట్ ఉంటుంది. There's a lot of divinity, there is a lot of emotions, there's a lot of love. So I think these 3 reasons, I think you should go watch Uppana. And I think there's divinity, there is good emotion. I think I can tell there are good performances in this film. Okay. From Sethupathi garu, Sachin garu, my friend character, hers. I think, yeah, big good story and good visuals. I can see that good positive vibes in both of your face actually. Yes. మొహంలో కనిపించేస్తుంది కదా ఆల్రెడీ like let's do this ఆ type. విజువల్స్ బాగుంటాయి యాక్చువల్లీ. విజువల్స్ కానీ డైలాగ్స్ అసలు నీకు ఎలా ఆలోచించారా బాబు అనిపిస్తుంది. లైక్ ట్రైలర్లో కూడా ఆకాశం సముద్రం కలుస్తాయి అంటే దట్స్ లైక్ అవును కదా కలవు కదా ఎలాగా అని. మీరు ఎప్పుడైతే దట్ ఐ లవ్ యూ లవ్ యూ అయ్యి కదా అది ఆ ట్రైలర్ రిలీజ్ అయిన ఆ మీమ్స్ చూడాలి అసలు. అయ్యో బాబో అని ఇంత వేరే లెవెల్లో ఆ థాట్ ప్రాసెస్ అది కూడా ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్ థింగ్స్ ఇన్ దిస్. లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్యాకేజ్ 12 సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఆర్ఆర్ కానీ సేతుపతి గారు పర్ఫార్మెన్సెస్ ఎమోషన్ డివినిటీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. కామెడీ లైట్గా ఉంటుంది. ఓకే యా ఐ డోంట్ థింక్ ఎక్కడ చూడలేదు కదా. రైట్ క్రేజీ. ఇట్స్ లైక్ ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిట్. పోస్టర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆర్ సో లైవ్లీ అండ్ కూల్ అనమాట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు మీ ఫిల్మ్ చూడడానికి. ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద పాజిటివిటీ. సో ఐ ఓన్లీ విష్ గుడ్ should happen to both of you and to the entire cast and cream, promote చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి. And we are done. Almost అయిపోయింది. So thank you so much Vaishnav and Kriti for being on my show. Finally we did it. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంది, నేను చెప్తాను దాన్ని యాజ్ దిస్ ఫాలో అయిపోవాలి మీరు. ఓకే, నేను చెప్పింది రిపీట్ చేశాను. ఫస్ట్ అలా చేశారైతే అలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Copy paste. give it a big thumbs up. Give it a big thumbs up. And also comment section లో కమెంట్ చేయండి. Comment section లో కమెంట్ చేయండి. And do not forget to subscribe to And do not forget to subscribe to Castco. And also watch Uppena only in theaters and wishing all the best to both. Thank you. Thank you guys. Thank you so much. See you guys. రియలా ఫేక్ మళ్ళీ అడుగుతున్నా. ఫేకా? షూర్? ముట్టుకుని చెప్పాను. ముట్టుకొని చెప్పేస్తే అది రియలే. షూర్? పక్కన పెడుతున్నా. రియల్. ఓకే, రియల్, అది ఫేక్. ఫేక్ అండి.